మండే టు ఫ్రైడే జాబ్ ఉంటుంది. అంటే మండే టు ఫ్రైడే ఈ నైట్ అంతా తెలిగేసి ఉంటారు, డే అంతా పడుకుంటారు. సడన్గా ఈ సాటర్డే సండే వచ్చేసరికి మళ్ళీ నార్మల్ ఉంటారు. ఈ సడన్ షిఫ్ట్ ఏమైనా ఫ్యూచర్లో ఇంపాక్ట్ చేసే స్కోప్ ఉందా? లాంగ్ టర్మ్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా ఇంపాక్ట్ అయితే అవుతుంది. సో ఈ ట్రాన్సిషన్ టైంలో ఏం చేసుకోవాలి అంటే లాస్ట్ మీల్ స్లీప్ టైం చూసుకోవాలి. ఓకే, అది అట్లీస్ట్ 4 hours ముందు, అంటే సపోజ్ దే స్లీపింగ్ 11 AM ఇన్ ద మార్నింగ్ అనుకోండి, 4 hours ముందు తినేయాలి. కానీ వాళ్ళకి ఈటింగ్ విండో వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. మెయింటైన్ చేస్తే ప్రాబ్లం ఉండదు. ఈటింగ్ విండో, ఫాస్టింగ్ విండో కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా కొంచెం స్లీపింగ్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేసుకోవాలి. 11కి ఆల్రెడీ బ్రైట్ సన్లైట్ ఉంటుంది, బట్ స్టిల్ లైట్ బ్లాకింగ్ కర్టన్స్ వేసుకోవడం, రూమ్ కొంచెం డార్క్గా పెట్టుకోవడం. సో ఎన్వైరన్మెంట్ని కొంచెం వాళ్ళకి అడాప్టివ్గా చేసుకొని బెటర్ స్లీప్ ఉండాలి. కానీ ఆ టైంలో కరెక్ట్గా స్లీప్ ఉండాలి, నాప్ లాగా ఉండకూడదు. అది అన్ఇంటరప్టెడ్ 6 hours ఆఫ్ స్లీప్ అయినా ఉండాలి. మళ్ళీ తర్వాత వేకప్ తర్వాత మళ్ళీ అదే రూమ్ లో డార్క్ రూమ్ లో ఉండకూడదు. దెన్ దే షుడ్ కమ్ అవుట్ అండ్ ఎక్స్పోజ్ టు సన్లైట్. అప్పుడు అందరూ ఈ మిస్టేక్ చేస్తుంటారు, అదే రూమ్ లో ఉండిపోయాలి. మళ్ళీ అప్పుడు బయటకు రావాలి, బయటకు వచ్చి అప్పుడు ఎక్సర్సైజ్కి వెళ్ళాలి.